హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సమ్మర్ వచ్చిందంటే అందరికీ కూల్‌గా ఏదైనా తినాలనిపిస్తది కదా! ఆ టైంలో ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా పిల్లలైతే చెప్పాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత రుచిగా ఉంటుంది. చూడండి ఐస్ క్రీమ్ అయితే ఎంత క్రీమీగా ఉందో చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బావుంది. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, చూసేయండి. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటానికైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 కప్పుల వరకు చిక్కటి పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని పాలను మరిగించుకోవాలి. పాలైతే మనకి కొద్దిగా చిక్కగా ఉంటే బావుంటాయండి. కొద్దిగా త్వరగా మరిగిపోతే ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ బావుంటుంది. ఈ పాలు మరుగుతున్నాయి కదా! ఈ లోపైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 20 వరకు మకానా తీసుకున్నానండి. ఫూల్ మకానా తీసుకొని దానిలోనే ఒక 10, 15 వరకు జీడిపప్పులు తీసుకున్నాను. ఒక 15 వరకు బాదం పప్పు తీసుకున్నానండి. వీటితోనే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. వీటినైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సాఫ్ట్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 2, 3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నానండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మనకి కార్న్ ఫ్లోర్ కానీ, కస్టర్డ్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే మిల్క్ పౌడర్ వేసుకున్నాను టేస్ట్ బావుంటుందని చెప్పి. దానిలో ఇప్పుడు ఒక అరకప్ వరకు పాలు వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి క్రీమీగా తయారయ్యే వరకు. పాలైతే చూడండి చక్కగా మరిగిపోయాయి కదా! ఇప్పుడు ఈ మరిగిన పాలలో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా వేసుకోవాలండి. మకానా, జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్‌ని వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలండి. లేదు అంటే మనకి ఉండగట్టినట్టు అయిపోతుంది. అలా దగ్గరికి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని స్లోగా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనకి స్వీట్‌కి సరిపడా పంచదార కూడా వేసుకోవాలి. నేనైతే ఒక అరకప్పు వరకు పంచదార వేసుకున్నానండి. పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినైతే బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇందాక మకానా ఇవన్నీ పేస్ట్ చేసుకుని మిక్సీ జార్‌లోనే వేసుకున్నాను నేనైతే. వేసుకుని దానిలో ఒక పావు కప్పు వరకు క్రీమ్ వేసుకున్నానండి. క్రీమ్ లేదు అనుకుంటే మనకి మీగడ వేసుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. నా దగ్గర క్రీమ్ ఉందని చెప్పి ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను. అంటే ఒక 2, 3 స్పూన్లు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి గ్రైండ్ చేసుకున్నాక ఎంత స్మూత్‌గా ఉందో సాఫ్ట్‌గా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్‌లో వేసుకున్నానండి. నేనైతే మిగతా దాన్ని కుల్ఫీలా తయారు చేసుకోవడానికి గ్లాసుల్లో కూడా వేసుకున్నాను. కుల్ఫీ మౌల్స్ ఉంటే దానిలో వేసుకున్నా పర్లేదండి. వీటినైతే మనం కొద్దిగా పైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు లైట్‌గా పైన చల్లుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అయితే 5-6 అవర్స్ ఫ్రీజర్‌లో పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఐస్ క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి 6 అవర్స్ తర్వాత చూస్తే ఎంత చక్కగా తయారైంది ఐస్ క్రీమ్ అయితే. చూడటానికి చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. నేను క్రీమ్ కూడా ఎక్కువగా వేయలేదండి. క్రీమ్ ప్లేస్‌లో మనం మీగడ కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. హెల్తీ వేలో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ సమ్మర్‌లో అయితే ఇలా పిల్లలకి స్పెషల్‌గా చేసి పెట్టండి. బయట అస్సలు వాళ్ళు కొనమని కూడా అడగరు మనల్నయితే. అంత ఇష్టంగా తింటారు. ఈ గ్లాస్‌లో వేసిన కుల్ఫీస్ కూడా ఈజీగా వచ్చేస్తాయండి. గ్లాస్ అడుగు భాగాన్ని ఒకసారి వాటర్‌లో ముంచి తీస్తే సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బావుందో చూడటానికైతే టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.